ప్రైజ్ ద లార్డ్. బైబిల్ గ్రంథంలో ఓబద్య అనే ఒక గ్రంథం ఉంటుంది కదా, మీ అందరికీ తెలుసు. అందులో కేవలం ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. బైబిల్ గ్రంథంలో ఈ ఓబద్యతో పాటుగా మొత్తం 13 మంది పేర్లు ఓబద్య అని ఉండడం జరుగుతుంది. అంటే 13 మంది వ్యక్తులు ఓబద్య అనే పేరుతో బైబిల్ గ్రంథంలో ఉన్నారు. ఈ ఓబద్య అనే పేరుకు అర్థము యెహోవా సేవకుడు లేదా యెహోవా ఆరాధికుడు అనే అర్థం వస్తుంది. మరి ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఉన్న ఓబద్య గ్రంథములో ఉన్న ఓబద్య కాకుండా మిగతా 12 మంది ఓబద్య పేర్లు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకోవాలి అంటే నేను ఇప్పుడు చెప్పే రిఫరెన్స్ని మీరు ఒకసారి స్వయంగా చెక్ చేసుకుంటే అదొక క్లారిఫికేషన్ మీకు ఉంటుంది. నేను ఒకసారి ఇప్పుడు చెప్తాను, అవన్నీ కూడా నోట్ చేసుకోండి. ఆహాబు గృహ నిర్వాహకుడు, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. అలాగే దావీదు వంశస్థుల్లో ఒకడు ఓబద్య అనే పేరు కలిగి ఉన్నారు. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనంలో ఇది ఉంటుంది. అలాగే ఇస్మాకార్ గోత్రములలో ఒకరు ఓబద్య అనే పేరు కలిగి ఉన్నారు. ఇది మొదటి దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. అలాగే బెన్యామీను వంశస్థులలో ఒకరు ఓబద్య అనే పేరు కలిగిన వారు ఉన్నారు. అది మొదటి దినవృత్తాంతాల గ్రంథము 8వ అధ్యాయము 38వ వచనంలో ఉంటుంది. అలాగే ఒక లేవీయుడు ఓబద్య అనే పేరుతో ఉన్నారు. అది మొదటి దినవృత్తాంతాల గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనంలో ఉంటుంది. అలాగే పరాక్రమశాలి అయిన గాదీయుడు, దావీదుతో ఉన్న ఒక యుద్ధ వీరుడు ఓబద్య అనే పేరు కలిగి ఉన్నారు. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 12వ అధ్యాయం 9వ వచనంలో ఇది చూడవచ్చు. అలాగే దావీదు కాలంలో జెబులూను గోత్రానికి అధిపతి అయిన ఒకరి పేరు ఓబద్య. అది మొదటి దినవృత్తాంతాల గ్రంథము 27వ అధ్యాయము 19వ వచనంలో చూడొచ్చు. అలాగే ధర్మశాస్త్రాన్ని బోధించే ఒక పెద్ద అంటే యూదా గోత్రానికి చెందిన ఒక నాయకుడు కూడా ఓబద్య అనే పేరుని కలిగి ఉన్నాడు. ఈ విషయాన్ని 2వ దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనంలో చూడొచ్చు. అలాగే ఏషియా రాజు ఏలుబడిలో యెరూషలేము మందిరంలో పనిచేసిన లేవీయుడు ఒకరు ఈ పేరుని కలిగి ఉన్నారు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనంలో ఈ విషయాన్ని చూడొచ్చు. అలాగే బబులోనులో చెర నుండి ఎజ్రాతో పాటు బయటికి వచ్చిన నాయకులలో ఒకరు ఓబద్య అనే పేరుని కలిగి ఉన్నారు. ఎజ్రా గ్రంథంలో 8వ అధ్యాయం 9వ వచనంలో ఈ విషయాన్ని చూడవచ్చు. అలాగే నెహెమ్యా టైంలో పని చేస్తున్నారు కదా, మందిరంకి సంబంధించిన పని చేస్తున్న యాజకుల్లో ఒకరుగా ఓబద్య అనే పేరుని కలిగి ఉన్నారు. అది నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనంలో చూడొచ్చు. అలాగే నెహెమ్యా టైంలోనే ద్వారపాలకుడిగా పనిచేసిన వారు కూడా ఒకరు ఓబద్య అనే పేరుని కలిగి ఉన్నారు. అది నెహెమ్యా గ్రంథము 12వ అధ్యాయము 25వ వచనంలో చూస్తాము. మరి ఒకరు ఎవరు అంటే బైబిల్ గ్రంథంలో మనకి మెన్షన్ చేసి ఉన్న ఒకే ఒక అధ్యాయం కలిగిన ఓబద్య అంటే ఓబద్యకి కలిగిన దర్శనము అని రాయబడి ఉంటుంది ఆ గ్రంథము ప్రారంభంలోనే. సో అతను ఒక ఓబద్య అనమాట. మొత్తం 13 మంది ఓబద్యాలు అంటే ఓబద్య అనే పేరు కలిగిన వారు 13 మంది బైబిల్ గ్రంథంలో ఉన్నారు. అయితే ఈ వ్యక్తి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓబద్య గ్రంథానికి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ ఓబద్య ఏంటి అంటే దేవుని నుంచి ఒక దర్శనాన్ని పొందుకుంటాడు. ఆ దర్శనం లేదా ఓబద్య గ్రంథంలో ఉన్న ఒకే ఒక అధ్యాయం ఏమి తెలియచేస్తుంది అంటే ఇజ్రాయేలీలకు వ్యతిరేకముగా పనిచేసిన లేదా ఎదోమీయుల యొక్క నాశనము గురించి ప్రవచిస్తుందన్నమాట. ప్రవచనము అంటే లేదా దర్శనము అంటే ఏంటి అంటే జరగబోయేదాన్ని ముందుగా తెలుసుకొని తెలియచేయడమే ప్రవచనం అంటారు. లేదా ముందుగా జరగబోయే దాన్ని మనకి ముందుగానే తెలుస్తుంది కదా, ముందుగా జరగబోయే విషయాన్ని దేవుడు మనకి తెలియచేస్తే దాన్ని దర్శనం అని అంటాం. ఇక్కడ ఓబద్యకి దేవుడి నుంచి ఒక దర్శనం వచ్చింది. అయితే దర్శనము అంటే జరగబోయేదాన్ని ముందే తెలియచేయడం అన్నమాట. దర్శనము అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి కనిపించేది, 2 వినిపించేది. మన భాషలో చెప్పాలంటే దృశ్యమైనది, వాక్య రూపకమైనది.
ఇప్పుడు దృశ్య రూపమైనది అంటే దర్శనము ద్వారా తెలియజేయబడుతుంది. ఉదాహరణకి అర్థమయ్యేలా చెప్పాలి అంటే యెహెజ్కేలు గ్రంథంలో మనకి దేవుడు యెహెజ్కేలుతో చెప్తున్న కొన్ని దర్శనాలు కావచ్చు, లేదా యోసేపుకు పాత నిబంధన గ్రంథంలో యోసేపుకు, లేదా కొత్త నిబంధన గ్రంథంలో యోసేపుకు, అలాగే ఎలిజబెత్తు జకర్యా ఉన్నారు కదా, జకర్యాకి మందిరంలోనే దర్శనం కలుగుతుంది. సో ఇలా దేవుడు జరగబోయే విషయాన్ని కనిపించి చెప్పడాన్నే దర్శనం అంటే దృశ్య రూపకమైనదిగా మనం చెప్తాం. మరి వాక్య రూపకమైనది లేదా వినిపించే దర్శనం ఏంటి అంటే, ఉదాహరణకి సమూయేలు గారు ఉన్నారు. ఏలియాతో పాటుగా పసి పిల్లోడుగా ఉన్నప్పుడే, చిన్నవాడిగా ఉన్నప్పుడే దేవుని మందిరంలో పనిచేస్తూ సమూయేలు గారు ఉన్నారు. సమూయేలు గారిని దేవుడు స్వయంగా దర్శించి ఏ విషయం చెప్పలేదు. సమూయేలుని కేవలం పిలిచాడు. 3 సార్లు పిలిచినప్పుడు సమూయేలుని ఏలీ పిలిచాడేమో అనుకుని వెళ్తాడు. కానీ ఏలీ చెప్తాడు, మరొకసారి నీకు అలా పిలుపు వినిపిస్తే నా ఏలినవాడా నేను వింటున్నాను అని చెప్పు అంటాడు. సో సమూయేలు గారికి అలా చెప్పినప్పుడు దేవుడు ఏలీ కుమారుల గతి ఏమవుతుంది అన్న విషయాన్ని సమూయేలుకి చెప్పడం జరుగుతుంది. అలాగా సమూయేలు గారికి వాక్య రూపకముగా దేవుడు మాట్లాడడం జరుగుతుంది జరగబోయే దాని గురించి. మరి ఇది మాట్లాడడమే కదా, ఇది దర్శనం ఎలా అవుతుంది అంటే అని అనుకుంటే, అదే గ్రంథం మొదటి సమూయేలు గ్రంథంలోనే రాయబడి ఉంటుంది ఏంటంటే, ఆ సమూయేలు గారంట ఉదయం లేచి తనకి దర్శనము కలిగిందని అనుకొని దేవుని మందిరంలోనికి లోపలికి వెళ్ళడానికి భయపడ్డారంట. అంటే వాక్య రూపముఖముగా సమూయేలు గారికి దర్శనం కలిగింది అన్న జ్ఞానాన్ని, వివేచనని ఆయన తర్వాత తెలుసుకున్నారు. సో దర్శనం అనేది దృశ్య రూపకముగా ఉండొచ్చు, వాక్య రూపకముగా కూడా ఉండొచ్చు. ఇక్కడ ఓబద్యాకి కలిగిన దర్శనం అనేది వాక్య రూపకమైనది అయ్యుండవచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ ఓబద్య గ్రంథంలో ముఖ్యంగా ఏమి చెప్తున్నారు అంటే ఎదోమీయులకు కలగబోయే నాశనం గురించి చెప్తున్నారు. ఈ ఎదోమీయులు ఎవరు? ఎదోమీయులు అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఏశావు ఉన్నారు. ఏశావు మనకు తెలుసు, ఇస్సాకు యొక్క కుమారులు యాకోబు, ఏశావు. ఏశావు పెద్దవాడు, యాకోబు చిన్నవాడు. అయితే ఈ ఏశావు ఆకలికి ఆగలేక తన తమ్ముడి దగ్గర తన యొక్క జ్యేష్ఠత్వాన్ని అమ్ముకొని ఆకలిని తీర్చుకుంటాడు. అప్పుడు అక్కడ అతనికి అక్కడ ఆ ప్రదేశమందు ఆదికాండం చూద్దాం. ఆదికాండం 25వ అధ్యాయం 29 నుంచి 30 వచనాలు చూసుకుంటే అక్కడ పేరు పెట్టబడింది ఎదోము అని. ఎదోము అని పేరు పెట్టబడింది. ఆ తర్వాత యోసేపు సంతానం, ఏశావు సంతానం అంతా కూడా ఎదోమీయులు అని పిలువబడ్డారు. అయితే ఈ ఎదోమీయులు ఏంటి అంటే లోకం విషయంలో మహా జ్ఞానము కలిగిన వారనమాట. మీరు చూసుకుంటే ఇక్కడ దేవుని ఈ ఓబద్య గ్రంథంలోనే తేమాను అనే ఒక ప్రాంతాన్ని ప్రస్తావించడం జరుగుతుంది దేవుడు. తేమాను అంటే ఏంటంటే ఏశావు సంతానంలోని ఒక గోత్రం, ఏశావు వంశంలోని ఒక గోత్రము తేమా. తేమా ప్రజలు అక్కడ నివసించడం ద్వారా వాళ్ళు నివసించే ప్రాంతానికి తేమా అనే ఆ పేరు అంటే వారి యొక్క పేరే ఆ ప్రాంతానికి రావడం జరిగిందనమాట. వారి పేరు మెన్షన్ చేసి మరి దేవుడు మీ మీదకి ఎలాంటి శిక్షణ రావబడుతుందో అనేది ఓబద్య ద్వారా తెలియచేస్తున్నాడు. అయితే ఇక్కడ ఈ విషయాన్ని ఓబద్య ఏదైతే విషయాన్ని చెప్తున్నారో అదే విషయాన్ని బైబిల్ గ్రంథంలో యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, ఆమోసు గ్రంథంలో కూడా దేవుడు చెప్పడం జరిగింది. యెషయా గ్రంథంలో 34వ అధ్యాయం 5 నుంచి 15 వచనాల్లో, ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం 7 నుంచి 22 వచనాల్లో, యెహెజ్కేలు 25వ అధ్యాయం 12 నుంచి 14 వచనాలు చూసుకుంటే, ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 11 నుంచి 12 వచనాలు మనం చూసుకుంటే ఎదోమీయుల గురించి, వారికి కలగబోయే నాశనం గురించి యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, ఆమోసు గ్రంథంలో కూడా ఉంది. అయితే వీరి మీద శిక్ష ఎందుకు వచ్చింది? అసలు వీరిని దేవుడు శిక్షించడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటి అంటే వీరు మహా గర్విష్ఠులు. వీరు దేవుణ్ణి తృణీకరించే ప్రవర్తన కలిగిన వారు, దేవుణ్ణి లెక్క చేయని వారు. అలాగే చెప్పాలి అంటే వీరికి లోకపరమైన జ్ఞానం ఎక్కువ, లోక స్నేహాలు ఎక్కువ, రాజకీయ సపోర్ట్ ఎక్కువ, అంటే చుట్టూ ఉన్న రాజకీయ పొత్తులు ఎక్కువ అన్నమాట.
అయితే వీరు అహంకారముగా గర్విష్ఠులుగా దేవునికి దూరస్తులుగా ఉన్నారు. అంత మాత్రం చేత దేవుడు వీరిని శిక్షించడం లేదు. ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ వీరు దేవుని ప్రజలైన ఇజ్రాయేల్ జనాంగానికి వ్యతిరేకముగా ప్రవర్తించిన వారు. అంటే ఇప్పుడు ఏశావు యాకోబు ఏమవుతారు? అన్న తమ్ముళ్ళు అవుతారు. ఇప్పుడు ఏశావు ఏమని పిలువబడ్డాడు? ఎదోమీయులు అని పిలువబడ్డాడు. ఇక్కడ యాకోబుకి దేవుడు ఏమని పేరు పెట్టాడు? ఇజ్రాయేల్ అని పేరు పెట్టాడు. ఇక్కడ ఈ ఎదోమీయులు అంటే ఏసావు సంతతి అయిన ఎదోమీయులు లేదా ఎదోమీయులు అని పిలువబడుతున్న ఏసావు సంతతి వారు, ఇజ్రాయేల్ అని పిలువబడుతున్న యాకోబు సంతతి వారు ఏమవుతారు? ఒకరికొకరు అంటే సహోదరులు అవుతారు. అయితే ఈ సహోదరులు అవుతారు కదా. సో ఇజ్రాయేల్ జనాంగం అంతా కూడా ఏదోమి జనాంగానికి సహోదరులు అవుతారు. అయితే ఇజ్రాయేల్ జనాంగం మీదకి శత్రువులు దాడి చేసినప్పుడు ఈ సహోదరుడైన ఏదోమీలు ఏమి చేయాలి? ఇజ్రాయేల్ జనాంగానికి సపోర్ట్ చేయాలి లేదా హెల్ప్ చేయాలి. అలా కాకుండా వీరేం చేశారు అంటే ఇజ్రాయేల్ దేశం మీదకి వచ్చిన శత్రువులని నుంచి ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడడానికి బదులుగా ఆ శత్రువులతోనే చేతులు కలిపి ఇజ్రాయెల్ జనాంగానికి లేదా ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకముగా శత్రువులతో పొత్తుపట్టి ఇజ్రాయెల్ నాశనానికి వీరు ముఖ్య కారకులుగా అయినారు. అంత మాత్రమే కాదు, పారిపోతున్న వారిని సహా శత్రువుల చేతికి అప్పగించిన వారుగా వీరున్నారు. అలాగే ఇజ్రాయెల్ జనాంగము శత్రువుల చేత చిక్కబడి నష్టపోయి మొత్తం కోల్పోయిన పరిస్థితుల్లో తమ దగ్గర నుంచే మొత్తము దోచుకునే వారిగా ఈ ఎదోమీయులు ఉన్నారు. వారి కష్టంలో వారికి సహాయం చేయవలసింది పోయిగా వారిని బట్టి అతిశయించి వారి యొక్క కష్టాన్ని బట్టి వారిని దోచుకోవడంతో పాటుగా వారిని బాధ పెట్టిన వారిగా, వారిని చూసి ఆహ్లాదంగా ఉత్సవాలు చేసుకుంటూ త్రాగుచు ఆహ్లాదంగా ఆనందంగా వారు కలిగి ఉన్న స్థితిని బట్టి, సహోదరుడు కలిగి ఉన్న పరిస్థితిని బట్టి వారు బాధపడవలసింది పోయి శత్రువులతో చేతులు కలిపి వారి నాశనానికి కారకులయ్యి వారిని బాధ పెట్టి వారిని బట్టి వారి యొక్క దుఃఖ పరిస్థితిని బట్టి వీరు సంతోషించేవారిగా ఉన్నారు. కేవలం వారు దేవుణ్ణి వెంబడించట్లేదు అన్న కారణం మాత్రమే కాదు వారి మీద శిక్ష రప్పించడానికి వారు ఏమవుతారంటే ఒకరికొకరు సహోదరులు అవుతారు. సహోదరులు అయ్యుండి కూడా వారి మీద ఆపద వస్తుంటే వీరు చూస్తూ ఉండిపోకుండా చూస్తూ ఉండిపోయినా బాగుండేది, కానీ చూస్తూ ఉండిపోలేదంట. శత్రువులతో చేయి కలిపి మరి ఇజ్రాయెల్ జనాంగం మీదకి తన సహోదరుల మీదకి శత్రువులు వెళ్తున్నప్పుడు వారికి సపోర్ట్ చేసి వారి కష్టానికి, వారి బాధకి, వారి దుఃఖానికి కారకులయ్యి వారి దుఃఖము చేత ఉన్నప్పుడు వీరు సంతోషించారు. వారు దుఃఖపడుతుంటే వారి మీద పడి ఇంకనూ దోచుకున్నారు. సో ఈ విధంగా ఉన్నారనమాట. ఈ యొక్క ఎదోమీయులకు సంబంధించిన వ్యక్తి యోబు స్నేహితుల్లో మనకి ఒకళ్ళు ఉంటారు. యోబు స్నేహితుల్లో మనం చూసుకుంటే యోబు గ్రంథం 2:11 ఉంటుంది. ఎలిఫజ్ ఏదోములో ఒక ప్రాంతం పేరేంటంటే తేమాను. ఈ తేమానుకు సంబంధించిన ఒక వ్యక్తి ఎలిఫజ్ యోబు దగ్గరికి వస్తాడు యోబు కష్టంలో ఉన్నప్పుడు. సో ఈ విధంగా ఎదోముల గురించి యోబు గ్రంథంలో కూడా ఆ యొక్క వ్యక్తిని మనం చూడొచ్చు అనమాట. అయితే ఈ విధంగా ఏంటంటే ఎదోముకి కొంచెం గర్వం ఎక్కువ. ఎందుకంటే ఎదోము దేశానికి రాజధాని ఏంటంటే కొండశీలల ప్రాంతము. అవి నిటారుగా ఉన్న కొండ సందుల్లో ఆ ప్రాంతం ఉంటుంది. సో వాళ్ళు ఏమనుకుంటారంటే ఏ శత్రువులు మా మీదకి రాలేరు, మమ్మల్ని జయించలేరు అన్న ధీమాతో ఉంటారు. దేవుని కూడా లెక్క చేయరు అని ఒక మాటలో చెప్పొచ్చు. కానీ వారు మర్చిపోయిన విషయం ఏంటంటే వారు చేసినది వారి నెత్తి మీదకి తీసుకురావడానికి ఏ మనుషుడు రాలేకపోవచ్చు, కానీ సర్వశక్తిమంతుడైన దేవుని గురించి వాళ్ళు మర్చిపోయారు. సో ఈ విధంగా ఇంకా చెప్పాలి అంటే అహంకారులను ఎదిరించి దేవుడికి దీనులకు కృప దయచేయను అన్నమాట మనకు తెలుసు. ఈ విధంగా ఈ శత్రువులైన అన్యజనులు ఒకవేళ గర్వంగా ప్రవర్తిస్తే దేవుడు పక్కకు తప్పుకోవచ్చేమో, కానీ వారి సహోదరులు అయ్యుండి సహోదరులు బాధలో ఉన్నప్పుడు వీరు మరీ గర్విష్ఠులై శత్రువులతో పొత్తు పెట్టుకొని వారి బాధకి కారణమే కాకుండా వారి మీద మరీ పడి దోచుకున్నారు. పారిపోతున్న వారిని సహా శత్రువులకు అప్పగించారు ఈ ఎదోమీయులు. అలాగే ఇంకా చెప్పాలి అంటే ఇంకా మనకి చాలా వచనాలు రాయబడి ఉంటాయి ఇందులో. ఇంకా దేవుడు ఏం చెప్తాడంటే ఈ విషయంలో పారిపోతున్న వారిని నువ్వు అప్పగించావు కదా, నువ్వు ఏదైతే చేసావో అదే నీ మీదకి రప్పించబోతున్నాను. ఏదైతే నువ్వు
ఏదైతే నువ్వు విత్తావో అదే కోస్తావో అనే వచనం కూడా మనం కొత్త నిబంధన గ్రంథంలో చూస్తాం. మోసపోకడి ఏమి మీరు విత్తుదురో అదే కోయుదురు, దేవుడు వెక్కిరింపబడడు అనే వచనాన్ని కూడా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం అనమాట. అలాగే ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీరు ఆస్తిని దోచుకోవడం, కష్టంలో ఉన్న నా ప్రజలపై పడి మరీగా వారిని కష్టపెట్టడం, వారి కష్టాన్ని అధికం చేయడం చేశారు, వారి శత్రువులతో చేయి కలిపినారు. కాబట్టి మీరు తప్పకుండా మీరు చేసింది మీ మీదకి రాబోతుంది. చెరపట్టబడి వెళ్ళిపోయిన, అంటే శత్రువుల చేతికి చెరపట్టబడి వెళ్ళిపోయిన ఇజ్రాయెల్ జనాంగంలో వారు తిరిగి మరలా వస్తారు. వారు కోల్పోయిన ప్రాంతాలే కాకుండా మరికొన్ని ప్రాంతాలని ఎలా స్వతంత్రించుకుంటారో అని చెప్పి కొన్ని వచనాలు 20వ వచనంలో క్లియర్గా రాయబడి ఉంటుంది. 19-20 వచనాల్లో కొన్ని ప్రాంతాల పేర్లు మెన్షన్ చేసి ఈ ప్రాంతాలు వారు స్వతంత్రించుకుంటారు. సో ఇజ్రాయెల్ దేశము మరలా ఇజ్రాయెల్ మరలా చేర్చబడతారు, లేదా వారు ఏదైతే కోల్పోయి ఉన్నారో అది మరలా వాళ్ళు పొందుకుంటారు. దేశాలన్నిటిపైన జెరూసలేం అనేది, అంటే యెరూషలేము ప్రాంతం అనేది అధికారాన్ని కలిగి ఉంటుంది. వాటన్నిటికీ పైన, భూలోక దేశాలన్నిటిపైన దేవుడే అధికారి అయి ఉంటాడు అన్న విషయాన్ని ఉపద్య గ్రంథము స్పష్టం చేస్తుందన్నమాట. కాబట్టి మనము కూడా ఎదోమీలు వలె, అంటే ఏశావు ఆ రోజు యాకోబు తన మామ నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు ఏశావు యాకోబుని క్షమించి ఉన్నాడు. కానీ అదే సమయంలో యాకోబు నమ్ముకున్న దేవుణ్ణి అతడు నమ్ముకుని ఉంటే వేరేగా ఉండేది పరిస్థితి. కానీ ఏశావు అన్నదమ్ములు అయినప్పటికీ యాకోబు నమ్ముకున్న దేవుణ్ణి ఏశావు నమ్ముకోలేదు. కానీ అతడు తీరా దేవుణ్ణి నమ్ముకోక దేవుడికి మరింత దూరమై దేవునికి నచ్చని జీవితాన్ని బతుకుతూ, గర్విష్ఠులంటే దేవుడికి పరమ అసహ్యం చెప్పాలంటే, దేవునికి ఇష్టం లేని కార్యాల్లో ముఖ్యమైనది మొట్టమొదటిది గర్వం. సో గర్వానికి లోనైన ఈ ఎదోమీలు దేవుని ప్రజలకి వ్యతిరేకంగా పనిచేశారు. మనము కూడా మనలో ఒకవేళ గర్వం ఉంటే మీరు ఒకవేళ మీలో లేదా నాలో గర్వం ఉంటే మనము వెక్కిరింపబడము. మనం ఏది విత్తుతామో ఖచ్చితంగా మన మీదకి దేవుడు తప్పకుండా రప్పిస్తాడు. ఒకవేళ మనం మంచిగానే ఉన్నా మన ఎడల ఎవరైనా గర్విష్ఠులుగా ఉండి మనల్ని మరింతగా దోచుకుంటూ మరింతగా శ్రమ పెట్టేవారుగా ఉంటే ఖచ్చితంగా దేవుడు ఎదోమీలుకి ఏ విధంగా అయితే ఇజ్రాయేల్ పక్షమున వారిని గద్దించాడో మన పక్షమున కూడా దేవుడు వారిని తప్పకుండా మన శత్రువులైన వారిని గద్దిస్తాడు. సో ఓబద్యాను గురించిన మొదటి అధ్యాయంలో ఉన్న సంక్లుప్తమైన వివరణని నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయడం జరిగింది. Praise the Lord. May God bless us.